నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్టీరియా అనగానే మనకు భయం కదా, కానీ అదే బ్యాక్టీరియా మనకి స్వచ్ఛమైన నీరు కూడా ఇస్తుంది అంటే మీరు నమ్ముతారా? అవునండి బాబు, ఇది నిజం. అది ఎలాగో అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మీకు తెలుసా, తాగే నీరు స్వచ్ఛంగా ఉంటే చాలా రోగాలు మీ దగ్గరికి రావని? దురదృష్టం ఏంటంటే దేశం ఎంతో పురోగమిస్తోంది, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ కలుషితమైన నీరు ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా సీసం, లెడ్ అంటారు. హైదరాబాద్, విశాఖపట్నాల్లో పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా కాలువల్లో కలిపేస్తుండడంతో తాగునీటిలో సీసం మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా పిల్లల్లో నాడీ సంబంధిత ఎదుగుదల సమస్యలు, పెద్దల్లో గుండె, కిడ్నీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు నీటిలో కలిసినప్పుడు కూడా ఈ లెడ్ మోతాదు ఎక్కువైపోతుంది. యూనిసెఫ్ అంచనా ప్రకారం ప్రపంచం మొత్తం మీద 80 కోట్ల మంది, భారత్లో సుమారు 27 కోట్ల మంది పిల్లలు లెడ్తో కలుషితమైన నీటి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే గౌహతిలోని ఐఐటి శాస్త్రవేత్తలు ఇప్పుడు దీనికో వినూత్నమైన పరిష్కారం అయితే కనుక్కున్నారు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో ఈ సైంటిఫిక్ మెథడ్ని కనుక్కున్నారు. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. బ్యాక్టీరియా పేరు చెప్పగానే వ్యాధులే గుర్తు వస్తాయి, కానీ కొన్ని బ్యాక్టీరియా మనకు ఎంతో మేలు కూడా చేస్తాయి. గౌహతిలోని ఐఐటి శాస్త్రవేత్తలు కూడా సీసం కాలుష్యాన్ని తొలగించేందుకు బ్యాక్టీరియా ఏదైనా ఉపయోగపడుతుందా అని పరిశోధించారు. వాళ్ళకి ఓ అద్భుతం కనిపించింది. సయనో బ్యాక్టీరియాలోని ఒకానొక రసాయనాన్ని ఈ నీటిలోని లెడ్ను 92.5% వరకు తొలగించగలదని తెలిసింది. ఇది పేరుకు బ్యాక్టీరియా, కానీ చెట్ల మాదిరి సూర్యుడు వెలుతురును వాడుకొని శక్తిని తయారు చేసుకోగలదు. ఇంకేముంది, ఈ బ్యాక్టీరియా సాయంతో శాస్త్రవేత్తలు నీటిని సీసం నుండి శుద్ధి చేసేందుకు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్లో ప్రచురితమైంది. లెడ్ ఒక్కసారి నీటిలో కలిసిందంటే కొన్ని దశాబ్దాల పాటు అక్కడే ఉండిపోతుంది. ఈ నీరు తాగిన వారి శరీరాల్లో పొగబెడుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ కాలుష్యాన్ని తొలగించేందుకు రసాయనాలు లేదంటే కృత్రిమ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. రెండూ ఖరీదు ఎక్కువే, పైగా వీటి తయారీతోనూ కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో గౌహతిలోని ఐఐటి శాస్త్రవేత్తలు సహజ పద్ధతుల ద్వారా నీటిలోని లెడ్ను తొలగించే ప్రయత్నాలు ప్రారంభించారు. నేలలో సహజ సిద్ధంగా ఉండే సైనో బ్యాక్టీరియా రకాలను వెతికి లెడ్కు అతుక్కుపోయే ఒక జాతిని గుర్తించారు. ఫోమోడియం కోరియం, NRMC 50 అని పిలిచే ఈ జాతి బ్యాక్టీరియాను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు దీని సామర్థ్యం గురించి తెలిసిందని ఈ పరిశోధకులకు నేతృత్వం వహించిన బయోసైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగపు శాస్త్రవేత్త దెబశీష్ దాస్ తెలిపారు. ఫ్యాక్టరీ లాంటివి ఏవి కట్టే అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఈ బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులతో పోలిస్తే సగం ఖర్చుతోనే పని పూర్తి చేయవచ్చని వాళ్ళు తెలిపారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు ఈ పద్ధతిని వాడుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రాంతాల నుండి వెలువడే లెడ్ వ్యర్థాలను నియంత్రించవచ్చని తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు. సైనో బ్యాక్టీరియా ద్వారా నీటిలో కలిసిన లెడ్ మాత్రమే కాకుండా క్రిమి సంహారకాలు, కలుపు నాశినీలు, పెట్రోలు, డీజిల్ వంటి హైడ్రోకార్బన్లు, కృత్రిమ రంగులను కూడా తొలగించవచ్చని గౌహతి ఐఐటి శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా బ్యాక్టీరియా తొలగించిన రసాయనాలను వేరు చేసి మళ్ళీ వాడుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న రసాయనాల స్థానంలో వీటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం తాము ఈ ప్రయోగాలను చిన్న స్థాయిలో జరిపామని, పెద్ద ఎత్తున జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని వివరించారు. సో ఈ బ్యాక్టీరియాపై, అలాగే ఈ స్వచ్ఛమైన నీరు తాగడంపై, ఈ స్టోరీపై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.